మేడం నమస్తే మేడం, మీ పేరు? అంకెం ఇందిరా ప్రియదర్శిని. ఎక్కడ మేడం మీది? జీకొండూరు మైలవరం కాన్స్టిట్యున్సీ. మేడం, ముఖ్యంగా మైలవరం కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఈరోజు సామాజిక వర్గానికి సంబంధించిన ఒక వ్యక్తికి, బలహీన వ్యక్తికి ఈరోజు ఎమ్మెల్యే టికెట్గా ప్రకటించిన తర్వాత ఇటువైపు బలహీన వర్గానికి సంబంధించిన వ్యక్తి పోటీ పడతా ఉన్నాడు అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉన్నారు. అసలు ఈ సర్నాల తిరుపతిరావు గారు ప్రభావం ఈ మైలవరం నియోజకవర్గంలో ఎంతవరకు ఉంది? అసలు వీళ్ళు చేస్తున్న ప్రచారాన్ని ఎంతవరకు? ఈరోజు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చేసి బీసీలను ఏదో ఉద్ధరిస్తున్నట్టు చాలా బేరాలు పలుకుతూ ఈయన నవయుగ పూలే గారు లాగా లేకపోతే అంబేద్కర్ గారి సిద్ధాంతాలను ఈయన గారు పాటించినట్టుగా గొప్పలు చెప్పుకుంటున్నారు తప్ప మరి ఈయన గారు బీసీలని, ఎస్సీలని, ఎస్టీలని స్థానచలనం అక్కడి నుంచి అక్కడికి మార్చారే తప్ప ఆయన సామాజిక వర్గాన్ని ఎక్కడ కూడా మార్చిన దాఖలాలు అయితే లేవు. ఈరోజు బీసీలని ఏదో ఉద్ధరిస్తున్నట్టు ఇక్కడ సర్నాల తిరుపతిరావు గారిని నిలబెట్టి ఆయన్ని బలిపశువుని చేశారనమాట. ఆయన వెనకాల ఎంతోమంది పెత్తందారులు పెత్తనం చేస్తున్నారు. ఒక సామాన్య కార్యకర్తని జడ్పీటీసీగా చేసి రాజకీయ భిక్ష పెట్టింది కృష్ణప్రసాద్ గారు. మరి అలాంటి వ్యక్తి పైన ఈయన ఏకవచనంతో అవాకులు చివాకులు వెళ్తున్నారు. నిజంగా చాలా దుర్మార్గం. రాజకీయ భిక్ష పెట్టినటువంటి వ్యక్తిని ఈ విధంగా మాట్లాడడం నిజంగా బీసీలను ఆయన ఉద్ధరించినట్లయితే 2019 నుంచి 2024 వరకు చూసుకున్నట్లయితే బీసీలకి ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? బీసీ కార్పొరేషన్ నిధులన్నీ కూడా దారి మళ్లించారు. సప్లాన్ నిధులన్నీ కూడా ఏమైపోయినాయో తెలియదు. బీసీల పైన దాడులు చేస్తుంటే, బీసీ మహిళల పైన అత్యాచారాలు చేస్తుంటే ఏ ఒక్కసారైనా శిక్షించడం కానీ, వాళ్ళని ఉరిశిక్ష వేయటం కానీ, నిన్నగాక మన అమర్నాథ్ గౌడ్ అనే ఒక కుర్రాన్ని పెట్రోల్ పోసి చంపేస్తే ఆ నిందితుల్ని పట్టుకొని బెయిలిచ్చి బయటికి పంపించేశారు. మరి చంద్రయ్య అనే వ్యక్తిని గొంతు కోసేశారు. ఇలా బీసీల పైన నిరంతరం దాడులు చేస్తున్నారు, అత్యాచారాలు చేస్తున్నారు. ఏ ఒక్కరిని కూడా పట్టుకొని శిక్షించిన దాఖలాలు లేవు. ఈయన గారికి బీసీల ప్రాణాలు తీస్తుంటే బయటికి రారు, బీసీలను చంపేస్తుంటే బయటికి రారు, బీసీల పైన అత్యాచారాలు జరుగుతుంటే బయటికి రారు. ఈరోజు బీసీలకి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి వెనకమాల పెత్తందారులతో పెత్తనాలు చేపిస్తుంటే అది గొప్పగా ఉందనిపిస్తుంది. ఇంకొక మాట అంటున్నారు, ఈయన గారు నాన్ లోకల్ అని, కృష్ణప్రసాద్ గారు సర్నాల తిరుపతిరావు గారు లోకల్ అని, కృష్ణప్రసాద్ గారు నాన్ లోకల్ అని అంటున్నారు. మరి ఇక్కడ ఉన్నటువంటి లోకల్ ఎమ్మెల్యే జోగి రమేష్ గారిని తీసుకెళ్ళి పెనంలూరు ఎందుకు వేశారు? మీ ప్రశ్నే, నేను దానికి సమాధానం చెబుతున్నాను. ఇక్కడ ఉన్నటువంటి జోగి రమేష్ గారిని తీసుకెళ్ళి మీరు పెనంలూరులో ఎందుకు వేశారు? మరి 2019లో ఇదే కృష్ణప్రసాద్ గారు ఇక్కడ నాన్ లోకల్ అని తెలియదా? ఎందుకు మీరు టికెట్ ఇచ్చి ఆయన గెలిపించారు? ఈరోజు మీ అభ్యర్థులందరినీ కూడా ఒక చోట ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీలో స్థానాలు మార్చి ఇంకో కాన్స్టిట్యున్సీలు ఎందుకు మారుస్తున్నారు? అప్పుడు మీకు గుర్తు రాలేదా లోకల్ నాన్ లోకల్ అని? ఏది ఏమైనా సరే రేపు రాబోయే రోజుల్లో కృష్ణప్రసాద్ గారు 30,000 ఓట్ల మెజారిటీతో, భారీ మెజారిటీతో ఆయన గెలవబోతున్నారు. ఇకనైనా ఈ జగన్మోహన్ రెడ్డి కులాలను అడ్డం పెట్టుకొని బీసీలని, ఎస్సీలని, ఎస్టీలు కులాలు అడ్డం పెట్టుకొని రాజకీయం చేయటం మానేయాలి. రేపు వచ్చే 2024 ఎలక్షన్స్లో మీ పార్టీ జూన్ 4 కల్లా భూస్థాపితం అయిపోతుంది. ఇది మాత్రం రాసి పెట్టుకోండి మేడం. ముఖ్యంగా ఇక్కడ లోకల్ నాన్ లోకల్ ప్రచారం పక్కన పెడితే అసలు ఈ సర్నాల తిరుపతిరావు గారు కార్యకర్త స్థాయి నుంచి జడ్పీటీసీగా గెలవడం కానీ, ఈరోజు జడ్పీటీసీ స్థాయి నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించే పరిస్థితులకి ఎదగడం కానీ ఏ విధంగా జరిగిందంటారు? ఇదంతా అదంతా కూడా పెత్తందారులు వెనకుండి నడిపిస్తున్నారు. ఈరోజు మరి ఆయన తీసుకొచ్చినటువంటి కృష్ణప్రసాద్ గారు బయటికి తీసుకొచ్చినటువంటి వ్యక్తి సర్నాల తిరుపతిరావు గారు. మరి ఆయన బయటికి తీసుకురావడం వల్ల ఈయన జడ్పీటీసీ అయ్యారు. ఈరోజు కొంతమంది ప్రోద్బలంతో ఆయనకు ఆర్థికంగా కానివ్వండి, లేకపోతే బ్యాక్గ్రౌండ్ పరంగా కానీ ఎటువంటి ప్రాధాన్యత లేకపోయినా సరే ఒక డమ్మీ క్యాండిడేట్ని పెట్టి ఈ రోజున బీసీలకి ఏదో ఉద్ధరించానని ఈయన గారు గొప్పలు చెప్పుకుంటున్నారు. కానీ బీసీ సామాజిక వర్గాన్ని ఈ జగన్మోహన్ రెడ్డి ఇలాంటి ఓడిపోయే చోట పెట్టి నిజంగా దారుణంగా అవమానిస్తున్నారు. అంటే జడ్పీటీ స్థాయిలో ఉన్నప్పుడు ఎలాంటి న్యాయం చేశారంటారు మీ మైలవరం నియోజకవర్గానికి సంబంధించి? ఎవరికీ న్యాయం చేయలేదు. ఇప్పుడు 2019లో గెలిచినటువంటి ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, వార్డు మెంబర్సు, ప్రెసిడెంట్లు, ఎంపీపీలు ఎవరు కూడా ప్రజాక్షేత్రంలో గెలిచినటువంటి వాళ్ళు ఎవరు కూడా ప్రజలకు అభివృద్ధి చేయడానికి నిధులు లేవు. పంచాయతీల్లో నిధులన్నీ కూడా దాదాపు 8,600 కోట్ల రూపాయలు ఈ జగన్మోహన్ రెడ్డి దోచేసుకున్నాడు. కనీసం పంచాయతీల్లో కాలవలకి బ్లీచింగ్ జల్లటానికి కానివ్వండి, శానిటైజేషన్ చేయడానికి కానీ, లైట్స్ పోతే లైట్ వేయడానికి కానివ్వండి, రోడ్లు పాడైపోతే రోడ్లు వేయడానికి కానివ్వండి, మరి డ్రైనేజ్ వ్యవస్థ కానివ్వండి, ఇంటింటికి మంచినీళ్ళు కానివ్వండి, ఇప్పుడు వచ్చే ఎండల్లో, ఇప్పుడు ఎండాకాలంలో ఏ ఒక్క చోట కూడా
వాటర్ పైప్స్ అనేవి కూడా ఏ ఒక్క చోట కూడా పనిచేయట్లేదు. వాటర్ లేక ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు. ఈరోజు పంచాయతీలో నిధులన్నీ దోచేసి ప్రజలకి గ్రామాల్లో అభివృద్ధి అనేది శూన్యం. ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, అలాగే వార్డు మెంబర్సు, ప్రెసిడెంట్లు ఎవ్వరికీ కూడా పని లేదు. ప్రజాక్షేత్రంలో గెలిచినటువంటి వాళ్ళకి విలువ లేదు. కేవలం వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థతో మాత్రమే ఆయన పనిచేయించుకున్నాడు. అది జోగి రమేష్ గారి క్యాడర్ కానీ, అలాగే ముఖ్యంగా కేసీఆర్ గారి ప్రభావం కూడా నా మీద ఉంటుంది, ఖచ్చితంగా నేను గెలిచి తీరుతానని ధీమా వ్యక్తం చేస్తున్నారు సర్నాల తిరుపతిరావు గారు. ఎలా చూస్తారు? చూద్దాం, ప్రజాక్షేత్రంలో ప్రజలు ఏ నిర్ణయిస్తారో చూద్దాం. ఈరోజు ప్రజలందరూ కూడా ఒకటే ఆలోచించుకున్నారు. రాష్ట్రానికి రాజధాని లేదు, పోలవరం నిర్మించుకోలేదు, రోడ్లు బాగాలేదు, యువత భవిష్యత్తు అంతా నాశనం అయిపోయింది. గంజాయి మద్యం తప్ప రాష్ట్రంలో అభివృద్ధి చెందింది ఏమీ లేదు. ఇసుక అధికంగా రేట్లు పెంచేసి ఇసుక మీద దోచేసుకుంటున్నారు, మద్యం మీద దోచేసుకుంటున్నారు. మరి కొన్ని లక్షల కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చి రాష్ట్రాన్ని పూర్తిగా నాశనం చేశారు. ఎప్పుడెప్పుడు తెలుగుదేశం పార్టీ వస్తుందా, మరి ఆ పార్టీకి పట్టం కట్టి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాలని ప్రతి ఒక్కరూ కూడా అదే సంకల్పంతో ఉన్నారు. 175 నియోజకవర్గాల్లో ప్రతి ఒక్క ఎమ్మెల్యేని గెలిపించుకుంటారు. అలాగే అక్కడ మన చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకుంటారు. ఇది తథ్యం. ఎందుకంటే రాష్ట్ర భవిష్యత్తు కోసం, భావితరాల భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు సిద్ధమయ్యారు. ఎందుకంటే ఈ ప్రభుత్వంలో 2019 నుంచి 24లో ఏ విధంగా దాచుకున్నారో కొండల్ని, గుట్టల్ని, ఇసుకని, మద్యాన్ని, గంజాయిని ఈ విధంగా దోచుకొని రాష్ట్రాన్ని నాశనం చేయటమే తప్ప అభివృద్ధి అనేది శూన్యమని ప్రజలందరికీ కూడా క్లారిటీ వచ్చింది. ఆయన అడిగింది ఒక్క ఛాన్సే కాబట్టి ఇంక ఈ ఒక్క ఛాన్సే ఇస్తారు ప్రజలు. ఇంకో ఛాన్స్ ఇవ్వకుండా ఆయనే చేసుకున్నాడు. 2024లో తెలుగుదేశం పార్టీ అఖండ మెజారిటీతో గెలవబోతుంది. ఆఖరిగా మీ మైలవరం నియోజకవర్గంలో బీసీ క్యాడర్ తిరుపతిరావు గారికి ఎంతవరకు సపోర్ట్ చేసే అవకాశం ఉందంటారు? బీసీలకు అన్యాయం చేసిందే వైఎస్ఆర్ పార్టీ. ఇంకా ఎలా సపోర్ట్ చేస్తారు? ఈరోజు కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా పార్టీ మాత్రమే చూస్తున్నారు. 2019లో గ్రామాలు ఏమీ కూడా అభివృద్ధి చెందలేదు. మైలవరం కాన్స్టిట్యున్సీలో గ్రామాలు అభివృద్ధి చెందలేదు. యువతకి ఉద్యోగ అవకాశాలు ఎక్కడోగా లేవు. ఒక సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఐటీ కంపెనీలు కానివ్వండి, పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ కానీ వచ్చిన దాఖలాలు అయితే లేవు. మైలవరం కాన్స్టిట్యున్సీ ప్రజలందరూ కూడా అభివృద్ధిని కోరుకుంటున్నారు. గతంలో 2014 నుంచి 19 వరకు సిమెంట్ రోడ్స్ కానివ్వండి, వీధి లైట్స్ కానివ్వండి, డ్రైనేజ్ వ్యవస్థ కానివ్వండి, మరి చిన్నపాటి పరిశ్రమలు కానివ్వండి, కంపెనీలు కానివ్వండి, మైలవరం కాన్స్టిట్యున్సీలో వచ్చినవి ఏదంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే. ఈ వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అవన్నీ కూడా లేవు. మైలవరం కాన్స్టిట్యున్సీ పూర్తిగా కూడా నాశనం అయిపోయింది. మళ్ళీ ప్రజలందరూ కూడా బీసీయా, లేకపోతే ఎస్సీయా, ఎస్టీయా, లేకపోతే ఓసీయా అని చూసే పరిస్థితి లేదు. కేవలం జెండాను మాత్రమే చూస్తారు. అభివృద్ధి ఎవరు చేస్తారు? ప్రజలందరూ కూడా ఆలోచనతో, తెలివితో ఉన్నారు. మేడం, ఆఖరిగా వైసీపీ అభ్యర్థి తర్నాల తిరుపతిరావు గారి గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? ఈ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన అంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారు బీసీలని బలిపశువుం చేస్తున్నారు. ఎందుకంటే ఈరోజు ఓడిపోయే చోట బీసీలు పెట్టి, వెనకమాల పెత్తందారులు పెట్టి, ఒక సామాన్యమైన వ్యక్తిని బీసీలకి నేను ఇచ్చాను అని ప్రగల్భాలు పలుకుతున్నారు. నేను సర్నాల తిరుపతిరావు గారిని చూస్తుంటే పాపం జాలేస్తుంది. ఈరోజు పార్టీ జెండాను చూసి ఓటేస్తారు. బీసీయా, లేకపోతే ఎస్సీయా, ఎస్టీయా, ఓసీ అని మాత్రం కాదు, జెండాను చూసి ఓటేస్తారు.